నానబెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా, వీటి పెట్టేసుకున్నాను. బాదం ఒలిసి పెట్టేసుకున్నాను. రాత్రి కాబూలీ చనా ఇంకా రాజ్మా అయితే నానబెట్టేసాను. మా బాబుకి ఓట్స్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఇక్కడ ఓట్స్, స్ప్రింగ్ ఆనియన్స్, ఆనియన్, ఎగ్ అంతే అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఉప్పు, కారము, పసుపు కావాలనుకుంటే ఇందులో మీరు ఏదైనా ఆకుకూర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఆకుకూర లేకపోయినా పర్లేదు. ఇది ఓట్స్ ఆమ్లెట్ అండి, బాబు కోసం అయితే వేస్తున్నాను. ఇలా హరిబరిగా నడుస్తుంది. ఒకవైపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసి ఉంచుతాను. అల్లం వెల్లుల్లిపాయలు ఒలిచేసి పెట్టేశాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. ఇంకొక వైపు గోచుకునే కర్రీ అవుతూ ఉందండి. దీంట్లో చక్కగా మీకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మీరు తిన్న పిల్లలకి పెట్టినా చాలా మంచిది. నడుస్తుంది అనమాట నాకు. మరి మీకు ఎలా నడుస్తుంది? నేనైతే అల్లం వెల్లుల్లి ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకుంటానండి. అది పావు ఇది పావు తెచ్చి, ఎక్కువ వాడే వాళ్ళు అయితే ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని కూడా చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఏదైనా కర్రీస్లో వేయాలంటే ఈజీగా ఉంటుంది. ఇదిగోండి చక్కగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులో కాబూలీ చనా కూడా వేసానండి. రాజ్మా కాబూలీ చనా ఇంచుమించు ఉడకడానికి ఒక 4-5 విజిల్స్ పడుతున్నాయి కాబట్టి రెండు కలిపి నానబెట్టాను. ఇలా నానబెట్టేసుకొని ఉడకబెట్టేసుకొని ఉంచుకుంటే చక్కగా కూర వండుకోవచ్చు, తాలింపు పెట్టుకొని తినొచ్చు. లేదా మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేస్తాం కదా, సో రైస్ తినేటప్పుడు ప్రోటీన్ ప్లేస్లో వీటిని ఒక చిన్న కప్పు పెట్టుకున్నా సరిపోతుందండి. అందుకని చెప్పేసి ఇలా నానబెట్టేసాను అనమాట. చూపిస్తాను తర్వాత ఏం చేస్తాను. వీటితో మంచిగా నానబెట్టుకుంటా అండి. ఒక 2 విజిల్స్కే ఉడికిపోతాయి. చూస్తున్నారా? లేదు అంటే చిన్న విజిల్స్ అయితే ఒక 4, పెద్ద విజిల్స్ వస్తాయి కదా, ఒక్కొక్కసారి 2 విజిల్స్కి అయితే ఉడికిపోయాయి. ఇలా పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది కుక్ అయిపోయాయి. కాబూలీ శనగలు కూడా చూడండి, ఇదిగోండి కాలిపోతున్నాయండి. నాకైతే ఇలాగే ఇష్టం అండి, చాలా బాగుంటాయి. ఆహా, వేడి వేడిగా తింటుంటే మస్తు ఉంటాయి. దీంతో ఎలా రెసిపీస్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. మా వాడి కోసం ఓట్స్ కలిపి పెట్టాను కదా, అదైతే ఆమ్లెట్ వేస్తున్నాను. దానికోసం కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోద్ది, మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. చక్కగా దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం మంచిగా. అప్పుడు అతుక్కోకుండా వస్తుంది. మీరు నాన్ స్టిక్ ప్యాన్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే దోశ ప్యాన్ మీద అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే చక్కగా ఈ కడాయి హ్యాండిల్ది ఉందండి, ఐరన్ది. దీంట్లో వేస్తాను, బాగా వస్తుంది. ఇలా వేసుకొని చక్కగా దీన్ని స్ప్రెడ్ చేసేసుకున్నాము. మంచిగా కుక్ అవుతుంది. సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి, చక్కగా కాలుతుందండి. ఎంత బాగుంటుందో. మనకి అమ్మమ్మలు నాయనమ్మలు చేసేవాళ్ళు తెలుసా, మూకుడు రొట్టె అని, సేమ్ అదే ప్రకారంగా కాలుతుంది. మూత పెట్టేద్దాము. చక్కగా మూత పెడితే మంచిగా కుక్ అవుద్ది. 4 పొయ్యిల మీద 4 అవుతున్నాయి మా వాడికి ఓట్స్ ఆమ్లెట్. అటువైపు కూర, అటువైపు రాజ్మా కాబూలీ చనా ఉడకపెట్టాను, అటువైపు రైస్ కుక్ అవుతుంది. ఇది సంగతి. మనకి ఆమ్లెట్ కుక్ అయిపోతే చక్కగా ఇలా అంటుకోకుండా వచ్చేస్తుందండి. చక్కగా తిప్పేసాను, చక్కగా కాలిపోయింది. ఇప్పుడు మూత పెట్టక్కర్లేదన్నమాట. మూత పెట్టకుండానే కుక్ చేసుకుందాము, ఎందుకంటే లైట్గా క్రిస్పీనెస్ అనేది పోతుంది మూత పెడితే. సో మళ్ళీ రెండో పక్కన కూడా ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓట్స్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మా బాబు టిఫిన్ కూడా అయిపోయిందండి. ఓట్స్ ఆమ్లెట్ చూడటానికి ఎంత ఎమ్మిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు వాడికి ఇచ్చేద్దాం. మనకి వాటర్ అయినా అవ్వకపోయినా మధ్య మధ్యలో ఇలా వాటర్ తీసుకొని తాగుతూ ఉండాలి. ఎందుకంటే మనకి ఏంటంటే పని ధ్యాసలో పడి వాటర్ తాగడం మర్చిపోతాం, కాబట్టి ఇలా తాగుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఎవరైనా రోజుకి 2 నుంచి 3 లీటర్ల వాటర్ అయితే తాగాలి. సమ్మర్ అయితే మినిమం 3 to 4. ఇప్పుడు క్లైమేట్ అటు సమ్మర్ లాగా లేదు, ఇటు వింటర్ లాగా లేదు, కాబట్టి 2 నుంచి 3 వరకు సరిపోతుంది. కాబట్టి తగినంత వాటర్ తీసుకోవాలి. మన బాడీకి వాటర్ అనేది చాలా అవసరం. మన బాడీలో 70% వాటరే ఉంటుందటండి, మీకు తెలుసా? గోరుచిక్కుడుకాయ కూరలో ఇలా కొబ్బరి వేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. ఒక హాఫ్ చిప్ప కొబ్బరి ఉంటుంది కదా, పావు కేజీకి హాఫ్ చిప్ప కొబ్బరి అయితే సరిపోతుంది. చక్కగా దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసి లాస్ట్లో వేసుకోవాలి. కూర గ్రేవీగా చక్కగా అన్నమంతా కలుస్తుంది. రోటీలో కూడా చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మల్టీగ్రెయిన్ చపాతీ, గోరుచిక్కుడుకాయ కొబ్బరి కూర, అలాగే సలాడ్ పెట్టుకున్నాను.
ఒక్క పుల్కా తింటే సరిపోతుంది విత్ వీటితో పాటు. ఎల్లిగా లంచ్ చేసేద్దాము. ఈ రోజుకి ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడే వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. స్నానం, పూజ అన్నీ అయిపోయాయి. అలా కూర్చున్నానండి. టైం వచ్చేసి 10 అవుతుంది. వాళ్ళు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న వర్క్స్ ఏమున్నాయా అని. కానీ పెద్దగా ఏమీ లేవు ఈరోజు. నిన్న డ్రెస్సెస్ ఉంటే ఐరన్ చేసుకున్నాను. ఫాల్స్ స్టిచ్చింగ్ ఉండే అన్నీ స్టిచ్చింగ్ అయిపోయాయి. ఆల్మోస్ట్ అన్ని శారీస్కి స్టిచ్ చేసేసాను. ఇంకేం చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఇంకేమైనా ఉన్నాయా వర్క్స్? టెసల్స్ వేసుకోవాలండి శారీస్కి, కానీ థ్రెడ్స్ లేవు. వెళ్ళి థ్రెడ్స్ తెచ్చుకోవాలి. నాకు నేనే వేసుకోవడం నేర్చుకున్నాను. చక్కగా వేసుకుంటున్నాను. మీకు ఈసారి చూపిస్తాను. ఒక 2 శారీస్కి అయితే వేసాను, అవి చూపిస్తాను. అలాగే ఇప్పుడు వేసే శారీకి కూడా ఎలా వేసానో కూడా వీలుంటే కుదిరితే తప్పకుండా చూపిస్తాను. వేసేటప్పుడు, వేసాక మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. మీలో ఎంతమందికి శారీస్కి టెసల్స్ వేయడం వచ్చు? కానీ ఏ పనైనా నేర్చుకొని ఉండాలండి. అది మనకి ఉపయోగపడినా పడకపోయినా నేర్చుకొని ఉన్నామనుకోండి, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు కదా అని నా అభిప్రాయం. కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటుందిలేండి. కొంతమంది నేర్చుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. నాకు ఏదైనా కొత్తది నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. నేర్చుకొని ఉండాలి అని ఉంటుంది ఏదైనా. కానీ సరే, అది కంటిన్యూ చేసామా చేయలేదా అన్నది అదర్ ఆప్షన్. కానీ నేర్చుకున్నామా లేదా అన్నదే చూస్తానన్నమాట. కొత్త విషయాలు కానీ తెలుసుకోవడం అన్నా, కొత్త వాటి గురించి నేర్చుకోవడం అన్నా చాలా ఇష్టం. మీలో ఎంతమంది నాలాగా ఉన్నారు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నా లంచ్ వచ్చేసి పుల్కాస్ 2 చేసుకున్నాను. గోరుచిక్కుడుగాయ కొబ్బరి కూర, ప్రోటీన్ కోసమేమో కాబూలీ చనా ఇంకా రాజ్మా ఉడికించి పెట్టుకున్నవి తీసుకున్నాను. అలాగే మనకి సలాద్ తీసుకున్నాను, క్యారెట్ ఇంకా కుకుంబర్. అలాగే ఒక చిన్న ముద్ద రైస్ అయితే పెట్టుకుంటాను. ఇవి తిన్న తర్వాత ఒక ముద్ద రైస్ పెట్టుకొని పెరుగు వేసుకుంటాను. ఈ రోజుకి నా లంచ్ అయితే ఇదే అండి. ఇందులో అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఇది మల్టీగ్రెయిన్ చపాతీ, ఫైబర్ ఉంటుంది చక్కగా గోరుచిక్కుడుగాయలో. అలాగే మనకి రాజ్మాలో వచ్చేసి మంచి ప్రోటీన్ ఉంటుంది. సలాద్ అన్నది అన్నిటికీ మంచిదే కదా. సో అదన్నమాట సంగతి. దిస్ ఈజ్ మై లంచ్ ప్లేట్. కొంచెం పెరుగన్నం తింటున్నాను లాస్ట్లో. ఇదైతే మ్యాండేటరీ, కంపల్సరీగా తినాలి. కావాలనుకుంటే మీరు ఒక ముద్ద కూరన్నం కూడా తినొచ్చు. అది సంగతి అండి. హలో గైస్, ఈరోజు నేను నా ఫ్రెండ్ అయితే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్దామని అనుకున్నాము. టైం వచ్చేసి 12:30 అవుతుంది ఆఫ్టర్నూన్. నేనైతే లంచ్ చేసి రెడీగా ఉన్నాను. తను ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వెళ్దామని అయితే కూర్చున్నాను. తను ఇంకా కాల్ చేయలేదు. తను కాల్ చేస్తే బయలుదేరదాం అనుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తీసుకొస్తాను, ఎలా ఉంది అంతా కూడా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. వాళ్ళ ఇంటికైతే వచ్చాను. తను కాల్ చేస్తుంటే తన కాల్ బిజీ వస్తుంది. సో అందుకని చెప్పి నేనే వచ్చేస్తున్నాను. ఇక ఆవిడ ఎవరితోనో మాట్లాడుతున్నారు. స్టాండ్ అంతా ఖాళీ. ఒకటే బస్సు ఉంది, కానీ అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు మాకు. నేను నా ఫ్రెండ్ వచ్చాము, ఇద్దరం వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఏమేమి షాపింగ్ చేస్తామో చూపిస్తాము మీకు కూడా. ఫైనల్గా నుమాయిష్కి అయితే రీచ్ అయిపోయాము. మేము ఎక్కువగా చూసింది అయితే డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్ ఇలాంటివి చూసాము. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి, తీసుకున్నాము. ఆ పక్కనే పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది, కానీ మేము వెళ్ళలేదు, టైం దొరకలేదు. ఇంకా ఈవినింగ్ వరకు అయితే మా షాపింగ్ అంతా అయిపోయింది. బ్యాగ్స్ కొనుక్కున్నాము, బ్యాగ్లో పెట్టేసుకున్నాము కొన్నాయన్నీ కూడా. మేము బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకొచ్చామండి అక్కడ నుంచి. ఆ తర్వాత మళ్ళీ బస్ అయితే ఎక్కేసామన్నమాట ఇంటికి రావడానికి. ఇంకా మేము వెళ్ళింది 1కి అయితే రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7:30 అయితే అయిపోయిందండి. మళ్ళీ రీచ్ అయిపోయాం సేఫ్లీ. టైం వచ్చేసి 8 అయిపోతుంది. 1కి బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. 8 అయింది వచ్చేసరికి. మా ఫ్రెండ్ టీ పెడుతుందండి, చక్కగా టీ తాగి ఇంటికి వెళ్తాను. ఫైనల్లీ మేము చేసిన షాపింగ్ అదిగోండి. బ్యాగ్స్ కూడా అక్కడే కొనుక్కొని వచ్చాము. ఏం కొనుక్కున్నామో తర్వాత రేపు చూపిస్తాం మీకు. అన్నీ అందులో పెట్టేసుకొని. బాగా అలసిపోయినప్పుడు ఒక కప్ ఆఫ్ టీ చాలా రిలాక్స్ ఇస్తుంది. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారు? నా కొడుకు చూసారా, నేను వచ్చేసరికి లంచ్ బాక్స్ తోమేసి పెట్టాడు. పాప్కార్న్ చేసుకున్నాడండి. దీనికి పాప్కార్న్ తోమేసి పెట్టాడు గిన్నె.
ఎంత చక్కగా అర్థం చేసుకొని తోమ పెట్టేశాడు. నాకైతే ఎంత ముద్దుగా అనిపించిందంటే అంత ముద్దుగా అనిపించింది. లంచ్ బాక్స్ చక్కగా తోమ పెట్టాడండి వాడి బుడ్డి బుడ్డి చేతులతో భలేగా. నేను అదే వచ్చి చూశాను అనమాట షింక్లో ఏం లేవేంటి అని చూస్తే చక్కగా ఇక్కడ తోమి వాడి పెరుగన్నం బాక్సు, అలాగే లంచ్ బాక్సు, అలాగే వాడి పాప్కార్న్ చేసుకున్నది, తిన్న బౌలు అన్నీ కడిగేసి పెట్టాడండి. నాకు ఎంత బాగా అనిపించిందో నిజంగా. ఇదిగోండి చక్కగా మిల్లెట్ ఆమ్లెట్ దోశ అయితే వేసుకున్నాను డిన్నర్కి. ఈరోజు బాగా తిరిగాం కదా నుమాయిష్కి వెళ్ళేసి, సో క్యాలరీస్ బాగానే బర్న్ అయిపోయి ఉంటాయి, అందుకని చెప్పేసి దోశ వేసుకొని తింటున్నా. బాగుంది ఆమ్లెట్ మిల్లెట్ దోశ, సూపర్. ఇలా ముగిస్తున్నాను అనమాట నా డిన్నర్ని. నేనైతే నాంపల్లి ఎగ్జిబిషన్లో ఈ మెటీరియల్ అయితే తీసుకున్నానండి. ఈ దుప్పట్టా కోసం ఈ మెటీరియల్ అయితే తీసుకున్నాను, వితౌట్ ప్యాంట్ అనమాట. ప్యాంట్ అయితే ఏం లేదండి. చాలా నచ్చిందండి నాకు ఈ దుప్పట్టా, చాలా అంటే చాలా బాగుందనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే మెటీరియల్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ ఏమో బ్లూ కాంబినేషన్లో తీసుకుంది, నేనేమో ఇది తీసుకున్నాను అనమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను నా ఫ్రెండ్ బెడ్షీట్స్ అయితే తెచ్చామని చెప్పాను కదా, ఇదైతే సింగిల్ బెడ్ అండి బెడ్షీట్స్. ఇవన్నీ కూడా డబుల్ బెడ్ బెడ్షీట్సే, చాలా బాగున్నాయండి. ఫైనల్గా లాస్ట్లో ఇస్తున్నారు కదా, అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి 15th లాస్ట్ అన్నారు కదా, సో ప్రైస్ అయితే బాగానే తగ్గించారండి, మంచిగా ఇస్తున్నారు. ఇవి వచ్చేసి 500కి 3 అనమాట, ఇవి 1000కి 3. ఇది వచ్చేసి పర్ 1 700 అలా పడుతుంది అనమాట. 7/9 అనమాట ఈ బెడ్షీట్ అయితే. ఇవన్నీ కూడా 7/8 బెడ్షీట్స్ అనమాట. ఇవైతే తెచ్చుకున్నాం. మా ఫ్రెండ్ కంఫర్టర్ కూడా తెచ్చిందండి. కంఫర్టర్స్ కూడా చాలా బాగున్నాయి, అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్తో ఇస్తున్నారండి. 1000కి 3, అలాగే 1500కి 2 అలా అయితే ఇస్తున్నారు. ఎవరికైనా కావాలంటే వెళ్ళండి, వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకొచ్చుకోండి, చాలా బాగున్నాయి. లాస్ట్లో కాబట్టి ప్రైస్ బాగానే డ్రాప్ చేస్తున్నారు. అది సంగతి. ఇంతవరకు అయితే కొనుక్కున్నాము. అలాగే అక్కడ బాగా నచ్చింది నాకు ఈ సంచి అండి, చాలా బాగుంది. ఇది చక్కగా పట్టుకోవడానికి బాగుంది, అన్నీ పెట్టుకోవచ్చండి. మామూలుగా సింగిల్గా ఎవరైనా ఊరు వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. జిప్ ఇచ్చారు. ఈ బ్యాగ్స్ అయితే అక్కడ కోకొల్లలు అంటే అన్నీ ఉన్నాయి. అందరి బ్యాగ్ కొనడం, కొన్నవన్నీ ఇందులో వేసుకోవడం అలాగున్నాయి. ఈ ప్రింటెడ్ మాత్రం వెరైటీగా ఉన్నాం. నేను తీసుకున్నా, మా ఫ్రెండ్ తీసుకుంది, ఇంకా వేరే వాళ్ళు తీసుకున్నారు. చాలా బ్యాగ్స్ అయితే తీసుకున్నారు అక్కడ అందరూ కలిసి. పర్ బ్యాగ్ వచ్చేసి 150 అలా వేశారండి. మీరు ఎవరైనా వెళ్తే తప్పకుండా చూడండి, వాళ్ళు చాలా ఎక్కువ చెప్తున్నారు అన్ని రేట్లు, కాకపోతే బాగానే తగ్గిస్తున్నారండి. ఒకసారి చెక్ చేసుకొని కొనుక్కోండి.